హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరణ చేయాలని కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించిందండి. దీనికి సంబంధించి తాజాగా జీవోను కూడా విడుదల చేసింది. అంటే గ్రామాల్లో అయినా పట్టణాల్లో అయినా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేసి ఆ ఇళ్లలో నివాసం ఉంటున్న వారి పేరిటే ఈ భూములను రిజిస్ట్రేషన్ చేయాలని, అందుకోసం వారు ఆక్రమించుకున్న స్థలాన్ని బట్టి కొంత రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించి, ఎవరైతే ప్రభుత్వ భూముల ఆక్రమణ చేసి ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారో వారి నుంచి గ్రామ వార్డు సచివాలయాలు అలాగే మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు తీసుకుని వాటిని పరిశీలించి ఆయా గ్రామాలు పట్టణాల్లో ఉన్న భూముల విలువను బట్టి కొంత ఫీజును అయితే వసూలు చేస్తారు. 3 సెంట్ల వరకు ఉచితంగానే ప్రభుత్వం అయితే చేస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు ఎవరు అర్హులు, ఏ పత్రాలు కావాలి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎంత స్థలానికి ఎంత ఫీజు వసూలు చేస్తారు, క్రమబద్ధీకరణ పరిధిలోకి రాని భూములు ఏవి, ఒకవేళ మీ దరఖాస్తును తిరస్కరిస్తే ఏ విధంగా అప్పీల్ చేసుకోవాలి తదితర పూర్తి సమాచారం నేను మీకైతే ఇప్పుడు తెలియజేస్తాను. ఈ సమాచారం తెలుసుకుని ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమించి ఇల్లు నిర్మించుకొని వాటిలో నివాసాలు ఉంటూ ఉంటే మీరైతే రేపటి నుంచే సచివాలయాలు మీ సేవల్లో దరఖాస్తు చేసుకున్నట్లయితే మండల తహసీల్దార్, ఆర్డీఓ అలాగే విఆర్ఓ గారు విచారణ చేసి మీకైతే ఆ ఇళ్ల స్థలాలను మీ పేరిటే రిజిస్ట్రేషన్ చేస్తారు. కాబట్టి మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి అప్డేట్ నేనైతే ఎప్పటికప్పుడు ఏదైనా ప్రభుత్వం ఇచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా పూర్తి సమాచారాన్ని ఇస్తూ ఉంటాను. ఈ అప్డేట్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు ఎవరు, ఏ పత్రాలు కావాలి అని చెప్పాను కదా, వాటికి సంబంధించి తాజా సమాచారం అయితే ఈ విధంగా ఉంది. భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, మహిళల పేరిట పట్టాలు మంజూరు. రాష్ట్ర వ్యాప్తంగా అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఇందుకు సంబంధించి మీ సేవా కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని 1-2 రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. జీవో నెంబర్ 30ని అనుసరించి ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ 2025 పేరిట భూముల క్రమబద్ధీకరణను రెవెన్యూ శాఖ చేపట్టనుంది. దరఖాస్తు చేసుకునేందుకు లబ్ధిదారులకు ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువిచ్చారు. మీ సేవ గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. క్రమబద్ధీకరణ పట్టాలను మహిళల పేరుతో ప్రభుత్వం జారీ చేయనుంది. క్రమబద్ధీకరణ మేరకు లబ్ధిదారులకు పట్టా కన్వేయన్స్ డీడ్ అందజేసిన 2 ఏళ్ల తర్వాత యాజమాన్య హక్కులు జారీ చేయనున్నట్లు సిసిఎల్ఏ జయలక్ష్మి గారు అయితే చెప్పారు. రిజిస్ట్రేషన్ ఫీజుకు సంబంధించి సమాచారం అయితే ఇలా ఉందండి. 150 గజాల వరకు అంటే 3 సెంట్ల వరకు రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి 151 నుంచి 300 గజాల లోపు ఆక్రమణకు బేసిక్ ధరలో 15%, రిజిస్ట్రేషన్ ఫీజులో 50% చెల్లించాలి. 300 నుంచి 450 గజాలు అంటే 6 నుంచి 9 సెంట్ల లోపు స్థలం ఉన్న పరిధిలో బీపీఎల్ కుటుంబాల వారు అంటే రేషన్ కార్డు కలిగిన వారు 100% బేసిక్ ధర, 50% రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే విభాగంలో దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నవారైతే అంటే రేషన్ కార్డు లేని వారు 200% బేసిక్ ధర, పూర్తి రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. 450 గజాలు మించి ఎవరు ఆక్రమణలో ఉన్నప్పటికీ బేసిక్ ధరకు 5 రెట్లు 100% రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవాల్సి ఉంటుంది. క్రమబద్ధీకరణకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు చెల్లించేందుకు సిద్ధంగా లేని పక్షంలో ఆయా స్థలాలు, భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఈ భూముల క్రమబద్ధీకరణకు అర్హుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. భూముల క్రమబద్ధీకరణకు గ్రామాల్లో గరిష్టంగా నెలకు 10,000, పట్టణాల్లో 14,000 ఆదాయం ఉన్న లబ్ధిదారులు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి తోడుగా అదనంగా నెలకు 300 విద్యుత్ బిల్లులు చెల్లింపులు ఉండాలని తెలిపారు. మెట్ట, మాగాణి కింద కలిపి 10 ఎకరాలు మించి ఉండకూడదు.
ఆర్సీ రూఫ్, అస్బెస్టాస్ రూఫ్ తో ఇసుక గోడలతో నిర్మాణాన్ని పరిగణలోకి తీసుకుంటామని సిసిఎల్ఏ తెలిపారు. ఆస్తి పన్ను చెల్లింపు, విద్యుత్ బిల్లు, వాటర్ బిల్లు చెల్లింపును కూడా పరిగణలోకి తీసుకుంటామని మీ పేరుతో అయితే క్రమబద్ధీకరణలో భాగంగా రిజిస్ట్రేషన్ అయితే చేస్తారు. ఏ స్థలాలను క్రమబద్ధీకరణ చేయరో ఆ వివరాలు కూడా ఇచ్చారు. లేఅవుట్ స్థలాలు, కాలువలు, నదీ ప్రవాహక గట్లు, మాస్టర్ ప్లాన్, జోనల్ ప్లాన్లో నిర్దేశిత స్థలాలు, జలవనరులకు సంబంధించిన స్థలాల్లో క్రమబద్ధీకరణ చేయడం కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పీల్కు అవకాశం. సబ్ డివిజనల్ లెవెల్ అప్రూవల్ కమిటీ ప్రకటించిన అర్హుల జాబితాపై అభ్యంతరాలుంటే జాయింట్ కలెక్టర్కు 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అర్హుల జాబితా ఖరారైన తరువాత ఆ వివరాలను తహసీల్దార్లు, ఆ ప్రాంత సబ్ రిజిస్ట్రార్లు, జిల్లా రిజిస్ట్రార్లకు పంపుతారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్ల పర్యవేక్షణలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఆక్రమణలకు జరిగిన ప్రాంతాలను పరిశీలిస్తారు. అనంతరం అర్హత కలిగిన లబ్ధిదారుల జాబితాను సబ్ కలెక్టర్ ఆర్డీఓకు పంపించి అర్హులుగా గుర్తించిన వారికైతే ఈ రిజిస్ట్రేషన్ చేసి వారికైతే భూములను క్రమబద్ధీకరణ చేస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నివాసాలను ఏర్పరచుకున్న వారు కరెంటు బిల్లు కానీ, ఇంటి పన్ను కానీ, ఏదైనా ప్రభుత్వం గుర్తించేటువంటి డాక్యుమెంట్ తీసుకుని మీ ఆధార్ కార్డుతో గ్రామ, వార్డు సచివాలయాల్లో మరో 2 రోజుల్లో అయితే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కాబట్టి దరఖాస్తు చేసుకొని అక్కడ మార్కెట్ రేటును బట్టి మీరైతే రిజిస్ట్రేషన్ విలువలో కొంత భాగాన్ని చెల్లించి ఈ భూములను రిజిస్ట్రేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటుంది. నేను కూడా ఆ తాజా అప్డేట్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.